హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనం ఫిల్మోరా 13 అయితే పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. పార్ట్ 2 లో మనకు టూల్ బార్ అయితే కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి టూల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ లో మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ టూల్స్ కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డెస్క్టాప్ లో మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది. డెస్క్టాప్ లో చూద్దాం. ఫస్ట్ మరి ఫిల్మోరా ఓపెన్ చేసుకోండి. ఫిల్మోరా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో కొన్ని ఫైల్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక ఫైల్ తీసుకోండి. ఒక ఫైల్ తీసుకొని ఇందులో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు టూల్స్, కంప్లీట్ టూల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు కస్టమైజ్ టూల్ బార్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ టూల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఈ ఎనేబుల్ అయిన టూల్స్ లో మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ప్రతి టూలు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూపిస్తాను. ఒక్కొక్క టూల్ వచ్చేసరికి మనకు చాలా వీడియో ఎడిటింగ్ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి. ఆ టూల్ ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. ఇది కస్టమైజ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన టూల్ ఇక్కడ డిస్ప్లే అవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు సెలక్షన్ టూల్ అయితే మనం దీని మీద క్లిక్ చేస్తే సెలక్షన్ టూల్ అండ్ క్విక్ స్లిప్ టూల్ మోడ్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ సెలక్షన్ టూల్ వచ్చేసరికి దీని షార్ట్ కట్ వచ్చేసరికి వి ప్రెస్ చేస్తే మనకు సెలక్షన్ టూల్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ క్విక్ స్ప్లిట్ మోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే Ctrl+C ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ మనకు బ్లేడ్ సింబల్ వచ్చింది చూడండి. ఇక్కడ మనం ఏదైనా ఈ యొక్క వీడియోలో మనం ఫ్రేమ్ నెంబర్ని కట్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇలా మనకు ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీకు ఎక్కడెక్కడ వరకు వీడియో కావాలో అలా ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి వి ప్రెస్ చేస్తే మనం సెలక్షన్ టూల్కి అయితే వచ్చేస్తాం. సెలక్షన్ టూల్ ఎలా విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం ఒక ఫైల్ని ఇలా డ్రాగ్ చేసి ఇందులో మనం టైం లైన్లోకి వేసుకోవడానికి ప్లస్ దీన్ని అటు ఇటు మూవ్ చేయడానికి ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం. మనకు సెలక్షన్ టూల్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనం దీంతోనే ప్రతి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత వచ్చేసరికి ఇక్కడ Ctrl+Z ప్రెస్ చేస్తే అండు అవుతుంది. తర్వాత రీడు అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్టు బ్యాక్ రావాలంటే మనం అండు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను క్లిప్స్ అయితే కట్ చేశాను కదా, ఈ క్లిప్స్ బ్యాక్ రావాలంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేకపోతే Ctrl+Z క్లిక్ చేసిన ఇంతకుముందు మనం లోడ్ చేసిన ఫైల్స్ ఇలా లోడ్ అయితే అయిపోతాయి. రీడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మనం ప్రీవియస్గా అంటే ఇంతకుముందు మనం ఎంత వెనక్కి వచ్చామో అంత ముంగుడు పోవడానికి ఈ యొక్క రీడు బటన్ అయితే పనిచేస్తుంది. ఈ రెండు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరిగితే బ్యాక్ రావచ్చు. మళ్ళీ ఒకవేళ మిస్టేక్స్ ఏం లేవు, అదే పర్ఫెక్ట్గా ఉందంటే ఫ్రంట్ కూడా రావచ్చు. దీని రీడు వచ్చేసరికి Ctrl+Y చేస్తే రీడు అవుతుంది. ఇది Ctrl+Z ప్రెస్ చేస్తే అండు అవుతుంది. ఇక్కడ తర్వాత వచ్చేసరికి డిలీట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆప్షన్ మన కీబోర్డ్లో కూడా ఉంటుంది. డిలీట్ ఆప్షన్ అనేది దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే ఇచ్చారు. డిలీట్ ఆప్షన్ ఇక్కడ ఉండి డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది అనుకోండి, సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు మళ్ళీ ఫైల్ మనకు కావాలనుకుంటే ఇక్కడ Ctrl+Z ప్రెస్ చేస్తే బ్యాక్ అంటే మనకు ఈ ఫైల్ అయితే వచ్చేస్తుంది. ఇలా డిలీట్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసరికి స్ప్లిట్ టూల్ అనేది మనకు ఒక ఫైల్ను ఇప్పుడు మనకు ఈ ప్రాంతం వరకు మనకు స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అంటే మనం విడిపోవాలి ఈ ఫైల్ అనేది. దీని మీద క్లిక్ చేసినా సరిపోతుంది. లేకపోతే Ctrl+B ప్రెస్ చేస్తే ఈ స్ప్లిట్ టూల్ అయితే యూజ్ అవుతుంది. Ctrl+B ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ వీడియో అనేది స్ప్లిట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో వీడియో కూడా యాడ్ చేసుకోవడానికి వీలుగా ఈ స్ప్లిట్ టూల్ అయితే ఉపయోగపడుతుంది. ఈ మనకు కావాల్సిన ఫ్రేమ్లో ఏ ఫ్రేమ్ కట్ అవ్వాలి అనేది దాని గురించి ఈ స్ప్లిట్ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా వీడియో ఎడిటింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే పోషిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి క్రాప్ టూల్. మీ యొక్క వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాప్ టూల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్రాప్ టూల్ మీద క్లిక్ చేస్తే షార్ట్ కట్ వచ్చేసరికి Alt+C ప్రెస్ చేస్తే మనకు క్రాప్ టూల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు వీడియో ఫస్ట్ మనకు బ్లాక్ వీడియో ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. బ్యాక్ పోతున్నాను, డిలీట్ చేస్తున్నా. దీనికి సెలెక్ట్ చేసి ఇక్కడ క్రాప్ టూల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రాప్ టూల్ మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్రాప్ అండ్ పెన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ క్రాప్ టూల్ గురించి చూద్దాం ఫస్ట్. ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా, 16:9 ఉంది. ఇక్కడ మనకు 9:16 కావాలి అనుకుని 9:16 చేసుకుంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. మీకు 1:1 కావాలన్నా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని మాత్రం వీళ్ళు ఇస్తారు. మనం ఇక్కడ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీకు అవసరం ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు నేను కొంచెం దూరం ఇలా డ్రాగ్ చేసి
ఇలా డ్రాగ్ చేసుకొని నాకు ఇంతవరకు కావాలనుకున్నప్పుడు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకొని మీరు జస్ట్ అప్లై మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు క్లిప్ కనిపిస్తుంది కదా, ఈ క్లిప్లో మీరు ఎట్లయితే కస్టమైజ్ చేసుకుంటారో అంతనే మీకు కనిపిస్తుంది. సింపుల్గా ఇలా మీరు ఈ యొక్క క్రాప్ టూల్ యూజ్ చేసుకోవచ్చు. క్రాప్ టూల్లో ఇంకొక విషయం ఏంటంటే పెన్ అండ్ జూమ్ ట్రిమ్ ఉంది కదా, ఇక్కడ నేను క్రాప్ టూల్ను నేను జస్ట్ ఎక్స్పర్ట్ రేషియో యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకుంటున్నా. మనం పెన్ అండ్ జూమ్ టూల్ ఉంది కదా, ఇక్కడ మీకు ఎండ్ అండ్ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకు ఈ కార్ల వరకు ఎండ్ అవ్వాలి. నేను ఈ కార్ వరకు డ్రాగ్ చేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు నేను దీన్ని ప్లేస్ చేస్తాను. ఇలా మన కార్ వరకు జూమ్ చేయడానికి పెన్ అండ్ జూమ్. ఒకవేళ దీన్ని రివర్స్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఎండ్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన మనకు జూమ్ అవుట్ కూడా అవుతుంది. ఈ పెన్ అండ్ జూమ్ టూల్ అయితే ఇలా ఉపయోగపడుతుంది. కొన్ని ఎఫెక్ట్స్ యూజ్ చేయడానికి మాత్రమే పెన్ అండ్ జూమ్ టూల్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టిచ్ టూల్కు మనం ఆడియో ఫైల్ అయితే కావాలి. ఆడియో ఫైల్ నేను ఏం చేస్తున్నా అంటే దీనికి ఉన్న ఆడియోను నేను డిటాచ్ చేసుకుంటున్నా. డిటాచ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆడియో ఫైల్ను నేను ఇక్కడ వరకు నేను డిలీట్ చేస్తున్నా. ఈ ఫైల్ను డిలీట్ చేసి ఇప్పుడు మనం ఈ ఆడియోను స్టిచ్ చేయాలి. స్టిచ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి ఇక్కడ మనం స్టిచ్ టూల్ తీసుకొని ఎక్స్ప్రెస్ చేసిన మనకు స్టిచ్ టూల్ డైరెక్ట్ వచ్చేస్తుంది. తర్వాత మనం ఇక్కడ నుండి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. మన ఏ ఫైల్ ఎంతవరకు అయితే ఫైల్ ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకుంటే ఆడియో అనేది స్టిచ్ అయిపోతుంది. మనకున్న ఆడియోను ఇలా కంప్లీట్గా స్టిచ్ అయితే చేసుకోవచ్చు. అంటే లెంతీగా ఉన్న ఆడియోను షార్ట్ చేసుకోవడం అన్నట్టు. ఈ టూలు చాలా తక్కువగా ఉపయోగపడుతుంది. ఈ స్టిచ్ టూల్ ఇలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ టూల్ అనేది మనకు షార్ట్ కట్లో చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ అనేది మనం అప్పుడప్పుడు టెక్స్ట్ కావాలనుకుంటే పైన టైటిల్స్ అని ఉంటుంది, అందులో మనకు కావాల్సిన కస్టమైజ్ చేసుకొని టెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు సింపుల్ టెక్స్ట్ అయితే ఒకటి ఇస్తారు. ఇది షార్ట్ కట్లో ఉంటుంది. క్విక్ టెక్స్ట్ ప్లస్ క్విక్ 3D టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనం క్విక్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం జూమ్ చేస్తా, సైజ్ పెంచుకుంటున్నాను. ఇప్పుడు టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ అనే ఆప్షన్ ఇక్కడ మీరు ఇలా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు 3D టెక్స్ట్ కావాలనుకుంటే దీన్నే ప్రెస్ చేసి ఇక్కడ క్విక్ 3D టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ 3D టెక్స్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కాకపోతే 3Dలో మనకైతే టెక్స్ట్ అయితే ప్లేస్ అవుతుంది, కనిపిస్తుంది కదా. ఇలా 3D టెక్స్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. డబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ప్లాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఫుల్గా నేను చెప్తాను ప్రాజెక్ట్ ప్లాన్ ఎలా యూజ్ చేయాలనేది. ఇక్కడ మనకు కస్టమైజ్ చేసుకోవడానికి కొన్ని వాళ్ళు ప్రీసెట్స్ అయితే ఇస్తారు. ఆ ప్రీసెట్స్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఓన్లీ టూల్స్ గురించి కాబట్టి టూల్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ టూల్ ఇలా ఉపయోగపడుతుంది. దీన్ని ఒకసారికి ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూనిక్ స్పీడ్ Ctrl+R ప్రెస్ చేసినా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్పీడ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్క్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మీకు ఎంత స్పీడ్లో కావాలని అంత స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీకు వీడియో మొత్తం ఒక 1 మినిట్లో కావాలనుకుంటే ఇక్కడ 1 ప్రెస్ చేసి జస్ట్ ఓకే క్లిక్ చేస్తే మీకు ఎంత స్పీడ్లో అయితే 1 మినిట్ వస్తుంది అనేది ఆటోమేటిక్గా ఇది తీసేసుకొని 1 మినిట్లో మీకు కావాల్సిన స్పీడ్ అయితే సెట్ చేసేస్తుంది. ఇలా ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. ఇందులోనే మళ్ళీ స్పీడ్ ర్యాంపింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనం ఒక వీడియోను సెలెక్ట్ చేసుకున్నప్పుడు హై స్పీడ్ కొంత దూరం వచ్చి, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియోను హై స్పీడ్గా సెలెక్ట్ చేసుకుని మధ్యలోకి వచ్చేసరికి స్లో అయిపోతుంది. అలా స్లోగా అయిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ స్పీడ్ అయిపోతుంది. ఇలా ఆటోమేటిక్గా స్పీడ్ అయిపోతుంది. అంటే మీకు అవసరాన్ని బట్టి మీరు ఎఫెక్ట్స్ అలా యూజ్ చేసేటప్పుడు మనకు కారు మోషన్ స్పీడ్ ఉంది కదా, స్పీడ్గా వెళ్ళి కాసేపు వెనక్కి స్లో అయ్యి మళ్ళీ ఫాస్ట్ కావడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ ద్వారా. ఇప్పుడు కొంచెం దూరం స్పీడ్ కావాలి, కొంచెం వచ్చేసరికి చాలా స్లో అయిపోవాలి వీడియోలని ఇలా మీకు పాయింటర్స్ ఉంటాయి. పాయింటర్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్పీడ్ టూల్. ఇందులో స్లో ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఫ్రీజ్ ఫ్రేమ్ అంటే మీరు దీన్ని ఒకసారి క్లిక్ చేసుకుంటే ఫ్రేమ్ అనేది మీరు ఎక్కడైతే కర్సర్ పెట్టి మీరు ఫ్రీజ్ అంటారో అక్కడైతే ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కలర్స్ చేంజ్ అయ్యేది గమనించవచ్చు.
ఈ కలర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు. మనకు యాజ్ యూజువల్గా 5 సెకండ్స్ అయితే డ్యూరేషన్ ఇచ్చారు, 0.5 సెకండ్స్. ఈ డ్యూరేషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్ కూడా ఇలా మీరు డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు ఫ్రేమ్ అయితే ఉండాలి, ఇలా ఆటోమేటిక్గా ఫ్రేమ్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఈ కలర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మీకు ఫ్రేమ్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ టూల్ ఇలా యూజ్ అవుతుంది. ఇక్కడ కిందికి వచ్చేసరికి రివర్స్ అంటే మన యొక్క వీడియోను రివర్స్ చేసేస్తుంది. జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే మనం వీడియో రివర్స్ అయిపోతుంది. మనకు ఒక ఉన్న వీడియోను ఆటోమేటిక్గా రివర్స్ చేయడానికి అయితే ఈ రివర్స్ టూల్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ టూల్. ఇది ఫైల్ని సెలెక్ట్ చేసి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వైట్ కలర్లో ఇక్కడ ఉంది, ఇక్కడ కొంచెం డల్ అయిపోయింది కదా. మ్యాచ్ చేయాలంటే సింపుల్, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కలర్ దీంట్లోకి మ్యాచ్ చేసేసుకుంటుంది. ఇక్కడ మీరు తేడా గమనించవచ్చు. ఈ కలర్ని ఇందులోకి మ్యాచ్ చేసుకుంటుంది. ఇలా కలర్ టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. హెచ్ఎస్ఎల్, కర్వ్స్, కలర్ వీల్స్, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డైరెక్ట్ కలర్ టూలు మీరు అందులో రాకున్నా మీకు ఇక్కడ డైరెక్ట్ ప్రాజెక్ట్ మీద డబుల్ క్లిక్ చేసినా కూడా కలర్ టూల్ కానీ వీడియో స్పీడ్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మనకు షార్ట్ కట్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏఏ క్రోమాకి అండ్ ఏఏ పోర్ట్రేట్ స్మార్ట్ కట్ అని ఉంటుంది. ఈ మూడింటి గురించి చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో డిలీట్ చేసేద్దాం. నార్మల్గా ఈ వీడియో తీసుకుంటున్నా, తర్వాత గ్రీన్ స్క్రీన్ వీడియో తీసుకుంటున్నా. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే డబుల్ క్లిక్ చేసినా మనకి ఇక్కడ వీడియోలోకి వచ్చేసరికి ఇక్కడ ఏఏ టూల్స్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్రోమాకి ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఆప్షన్ ఇస్తారు. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+Shift+G క్లిక్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేసేది లేదు, జస్ట్ పాయింటర్ ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత పాయింటర్ తీసుకొచ్చి మీకు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తే గ్రీన్ కలర్లో అయితే ఇచ్చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇచ్చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు వీడియో అయితే ఇలా ఇక్కడ మీరు గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేసి చూస్తాను. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోతుంది. కానీ పర్ఫెక్ట్గా అయితే లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా అయితే లేదు అది. అయితే నేను దీనికి ఏం చేస్తానంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి నీట్గా అయితే కనిపిస్తుంది. మనకు కంప్లీట్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఈ ఫైల్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది, ఇమేజ్ అనేది. ఓకేనా? ఇలా గ్రీన్ స్క్రీన్ రిమూవర్కి అయితే ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం. ఆడియో మ్యూట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ఏఐ పోర్ట్రేట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా మీరు ఏఐ పోర్ట్రేట్ ఆన్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వడానికి అయితే ఉండదు, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవి ఉంటాయి వస్తుంది. కానీ నీట్గా ఉండాలి మీ వీడియో అనేది. బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా స్క్రీన్ పెట్టుకోవడం అయినా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటే మీకు ఏఐ పోర్ట్రేట్ మోడ్ అనేది చాలా సింపుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వీడియో పెట్టాను. ఈ వీడియోకు ఏఐ పోర్ట్రేట్ మోడ్ ద్వారా మన యొక్క ఇమేజ్ను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇది ఏఐ పోర్ట్రేట్ మోడ్ యూజ్ అవుతుంది. ఇక్కడ స్మార్ట్ కట్ అంటే ఏఐ పోర్ట్రేట్ మోడ్ లాగానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని స్మార్ట్ కట్ ఓపెన్ చేస్తుంటే ఇక్కడ మనకు ఒక పాయింటర్ కనిపిస్తుంది కదా, పెన్. ఈ పెన్ అనేది మనము సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఇమేజ్ అయితే ఎక్కడెక్కడ వరకు ఉందో అది డ్రాగ్ చేసుకోవడమే. జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏఐ ద్వారా ఈ యొక్క ఇమేజ్ను పర్ఫెక్ట్గా డ్రాగ్ అయితే చేసుకుంటుంది. మీరు చూసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, ఇలా చూసుకొని మీరు చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు దీని మీద అప్లై చేసుకోవాల్సిన కలర్ ఏమైనా ఉన్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్గా పెట్టుకుంటున్నాను. ఇలా మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీరు ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు ఎక్స్ట్రా వస్తే దాన్ని ఎరేజ్ చేసుకోవడానికి ఇలా సింపుల్ దీన్ని ఎరేజ్ టూల్ క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోవడమే. ఇలా కంప్లీట్గా ఎరేజ్ చేసుకోవడమే అంతే. చేసుకొని ఇక్కడ క్లిక్ టు స్టార్ట్ కట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీద క్లిక్ చేసుకుంటే ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు ఈ టాస్క్ అంతా 100% కంప్లీట్ చేసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. మన ప్రతి సబ్జెక్ట్ను ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నేను క్యాన్సిల్ చేస్తున్నాను.
ఇక్కడ మీకు సింపుల్గా కనిపిస్తుంది కదా, ప్రతిది కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇలా ఈ యొక్క టూల్ ద్వారా మీకు సబ్జెక్ట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ఇక్కడ డ్యూరేషన్ అనేది మీరు ఎంత పెట్టుకుంటే, ఇప్పుడు 11 minutes డ్యూరేషన్ ఉంది, నేను దీన్ని జస్ట్ 5 minutes చేద్దాం అనుకుంటున్నా. చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వీడియో అయితే ఎంతవరకు కావాల్సిన అంత, ఇప్పుడు 5 minutes అని కరెక్ట్ 5 minutes కాడ మీ యొక్క వీడియో అయితే అయిపోతుంది. అంటే అంతవరకు కట్ అయితే చేస్తుంది. డ్యూరేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది పెద్దగా యూజ్ అవ్వదు, చాలా తక్కువ యూజ్ అవ్వడం డ్యూరేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వీడియో కొంచెం డిలీట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మోషన్ ట్రాకింగ్. కంట్రోల్ ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేసినా మనకు షార్ట్ కట్ వచ్చేస్తుంది. మోషన్ ట్రాకింగ్ అంటే చాలా ఉపయోగపడుతుంది వీడియోలో చాలా విధంగా. ఇప్పుడు దీన్ని మోషన్ ట్రాకింగ్ మనకు ఇక్కడ పాయింటర్ అయితే స్టార్ట్ అయింది కదా, ప్లస్ సింబల్, దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం కారు వరకు పెట్టుకుందాం. కారు వరకు పెట్టుకొని ఇక్కడ క్లిక్ టు స్మార్ట్ మోషన్ ట్రాకింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ట్రాకింగ్ అయితే మొదలు పెడుతుంది. మీ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో గమనించవచ్చు. మీ వీడియోలో ట్రాకింగ్ అంతా, అంటే వీడియో మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు ట్రాకింగ్ అయితే చేసి మనకు క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ట్రాకింగ్ దాంట్లో దాన్ని ఏం చేసుకోవాలనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ట్రాకింగ్ దాంట్లో మనం ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ సెట్ చేసుకోవచ్చు, చాలా ఇమేజ్. ఇప్పుడు లింక్ ద ఎలిమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మొజాయిక్ అంటే మనం బ్లర్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదంటే ఇప్పుడు నేను కంప్యూటర్ నుండి ఒక లోగో అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ లోగోను నేను ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంత పెద్దగా కనిపించవద్దు, నాకు చిన్నగా కనిపించాలని అడ్జస్ట్ చేసుకుంటున్నా, నాకు కారు కనిపించకుండా. ఓకే క్లిక్ చేసుకొని ఇప్పుడు చూస్తే మనకు ఈ యొక్క లోగో అనేది మోషన్ ట్రాకింగ్ ద్వారా మూవ్ అవుతుంది. కార్ ఎలా మూవ్ అవుతుందో లోగో కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మూవ్ అవుతుంది. ఈ మోషన్ ట్రాకింగ్ అనేది కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది, అన్ని సందర్భాల్లో కాకుండా కొన్ని సందర్భాల్లో అయితే ఉపయోగపడుతుంది మోషన్ ట్రాకింగ్ అనేది. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కీ ఫ్రేమ్స్ అనేది మనం బాగా వినేది ఎక్కడ అంటే, మనం ప్రీమియర్ ప్రోలో కీ ఫ్రేమ్స్ కానీ ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో బాగా వింటాం కీ ఫ్రేమ్స్ అనేది. ఇందులో కూడా మనకు ఈ కీ ఫ్రేమ్ ఆప్షన్ అయితే వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు కలర్ మ్యాచ్ చూడొచ్చు. దీన్ని ఆఫ్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ కీ ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత నేను ఈ కీ ఫ్రేమ్లో ఇప్పుడు ఒక ఇంతవరకు నేను మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ ఇవ్వాలనుకుంటే దీన్ని క్లిక్ చేయడం అని పర్లేదు, దీన్ని క్లిక్ చేసినా యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను జూమ్ చేద్దాం అనుకుంటున్నాను. కారు వరకు నేను జూమ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా. ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూద్దాం. ప్లే చేస్తే మనకు కార్ అనేది జూమ్ అయిపోయింది. అర్థమైందా? కార్ అనేది ఈజీగా జూమ్ అయిపోయింది. ఇలా మనకు ఈ ఇమేజ్ అనేది జూమ్ అయిపోతుంది. దీన్ని ఓపాసిటీ తగ్గించి మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఆఫ్ చేసి కూడా మీరు దీన్ని కీ ఫ్రేమ్ను యూజ్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్తో చాలా ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కీ ఫ్రేమ్ టూల్ అయితే యూజ్ అవుతుంది. నేను బేసిక్గా ప్రతి దాని గురించి చెప్తాను. కాకపోతే ఏంటంటే కొన్ని టూల్స్ మనకు చూస్తుంటే అర్థమవుతాయి. ఇందులో మన కీ ఫ్రేమ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తుంటాను. ఇక్కడ మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్ మనకు ఏం లేదు, జస్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఆడియో కానీ కలర్ కానీ స్పీడ్ కానీ మీకు ప్రతిదీ ఇక్కడ ఉంటాయి. మాస్క్ కానీ ఏఏ2 యానిమేషన్స్ బేసిక్స్ ఇవన్నీ ప్రతిదీ ఇందులో అయితే మనకి ఇక్కడ ఉంటాయి. ఇది జస్ట్ ఎడిటింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మిగతాది వచ్చేసరికి ఇక్కడ స్పీచ్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్పీచ్ టు టెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా, ఇప్పుడు నేను తెలుగు పెడతాను, తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఇట్లా ఓకే క్లిక్ చేయగానే మీకు టెక్స్ట్ అయితే క్రియేట్ చేయబడుతుంది ఆటోమేటిక్గా. మీకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా మనకు సబ్ టైటిల్స్ వస్తాయి కదా, ఆ సబ్ టైటిల్స్ కూడా ఇక్కడ జనరేట్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ ఎస్ఆర్టీ ఫైల్ అనేది మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకు ఈ యొక్క వీడియోలో ప్లే అవుతూ ఉంటాయి ఈ సబ్ టైటిల్స్ అనేది. ఇలా సింపుల్గా దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక వీడియో తీసుకుంటున్నాను, దీన్ని ఆడియో డిటాచ్ చేస్తున్నా. ఆడియో డిటాచ్ చేసి నేను కొంతవరకు డిలీట్ చేస్తున్నా.
ఇప్పుడు ఈ ఆడియోను మనం ఈ ఆడియో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు సైలెన్స్ డిటెక్షన్ అని కనిపిస్తుంది. సైలెంట్ డిటెక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం మాట్లాడుతుంటే ఒక వీడియోలో మాట్లాడుతుంటే మధ్యలో కాసేపు ఆగుతాం, ఏదైనా డ్యూరేషన్ ఏదైనా వర్క్ ఉండే లేకపోతే ఏమన్నా మనం కావాల్సుకుని ఒక విషయం చెప్దాం అనుకున్నప్పుడు మధ్యలో ఆపేస్తాం. ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఎలా డిటెక్ట్ చేస్తుందంటే మన యొక్క సైలెన్స్ ఉన్న పార్ట్ వరకు డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అనలైసిస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సైలెన్స్ లాస్ట్లో కనిపిస్తుంది. ఈ లాస్ట్లో మనం ఏం చేస్తుందంటే అనలైజ్ చేసి కంప్లీట్గా వీడియోను ఇక్కడ సైలెన్స్ ఉన్న ప్లేస్ను ఇక్కడ ఫినిష్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అక్కడ ఆడియో అనేది డిలీట్ అయిపోయి మన యొక్క ప్రతి ఆడియో విషయాన్ని దగ్గరికి మెర్జ్ చేసి మనకు చూపిస్తుంది. ఇది ఇలా ఉపయోగపడుతుంది. సైలెంట్ డిటెక్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే లాంగ్ వీడియో కూడా షార్ట్ వీడియో చేసి చూపిస్తుంది ఈ సైలెంట్ డిటెక్షన్ అనేది. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఆడియో మాత్రమే చేస్తుంది, వీడియోను సింక్ చేయదు. కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే మనకు సింక్రనైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకొని నేను కొంత డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఇప్పుడు ఈ ఆడియోను ఇక్కడ ఉంది, నేను ఇక్కడ దాకా ప్లేస్ చేయలేదు కానీ ఇక్కడ నేను కొంత డిలీట్ చేశాను కదా, దీన్ని పైన ఆడియో కింద ఆడియో రెండింటిని సింక్రనైజ్ అంటే మన పైన ఆడియో కింద ఆడియో ఈక్వల్గా మీకు మెర్జ్ అయితే చేస్తుంది, ఈక్వల్గా సెట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఆటో సింక్రనైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తా. ఆటోమేటిక్గా మీకు ఏడైతే వీడియో స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి మీకు ఈ యొక్క ఇలా ప్లే అయితే అవుతుంది మీకు కంప్లీట్గా. ఇప్పుడు ఇంతకుముందేమో మనకు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ రాంగ్ ఉంది. ఇక్కడ మనకు దీనికి సింక్రనైజ్ మీద క్లిక్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు అయితే ఇది సింక్ అవుతుందో అక్కడ నుండి మనకు చూపిస్తుంది. ఇది ఫిల్మోరాలో ఒక స్పెషల్ ఆప్షన్ అనుకోవచ్చు, ప్లస్ ప్రీమియర్ ప్రోలో కూడా ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. ఇలా సింపుల్గా ఈ సింక్రనైజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి టెక్స్ట్ టు స్పీచ్. ఒక టెక్స్ట్ని తీసుకున్నాం అనుకోండి, నేను సపోజ్ ఒక టెక్స్ట్ తీసుకున్నా, ఈ టెక్స్ట్ను మనకు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ దీని మీద ఓపెన్ చేసుకుంటే మీరు ఏ లాంగ్వేజ్లో, ఇప్పుడు తెలుగు ఇండియా అని పెట్టాను, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా మీకు వాయిస్లు డిఫరెంట్ వాయిస్ అయితే ఉంటాయి. ఆ ఇలా డిఫరెంట్ వాయిస్తోని మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏఐ అనేది 99 పాయింట్స్ అయితే ఉంది. కాబట్టి ఈ పాయింట్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలా మనం డైరెక్ట్ రీడైరెక్ట్ అయితే అయిపోతాం. ఇక్కడ పర్చేజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, కాకపోతే ఇది పెద్ద యూజ్ అయితే ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్లైడ్ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేసి ఇప్పుడు నేను స్లైడ్ ఎడిట్ అనే ఆప్షన్ మీకు వస్తే ఇక్కడ మీరు స్లైడ్ చేసుకోవచ్చు. మీకు ఏ వీడియో ఎంత దూరం నుండి ఉండాలి అనేది ఇలా క్లియర్గా మీరు స్లైడ్ అయితే చేసుకొని ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు స్లైడ్ అయితే చేసుకోవచ్చు. మీ వీడియో ఇలా డ్రాగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇలా సింపుల్గా మీరు టూల్స్ బార్తోనైతే మీరు చాలా వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను మెటీరియల్ బార్ గురించి చెప్తాను. మెటీరియల్ బార్ అనేది ఏం లేదు, పైన ఇక్కడ మీడియా, స్టాక్స్, ఆడియో, టైటిల్స్, ట్రాన్సాక్షన్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, టెంప్లెట్స్ అని ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇదే మెటీరియల్ బార్. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.